సో పవర్ సెక్టార్కి సంబంధించిన నిరుద్యోగులు అయితే మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న ఏంటి మరి పవర్ సెక్టార్కి సంబంధించిన మీరు దాదాపుగా కొన్ని నెలల నుండి ధర్నాలు చేస్తూ ఉన్నారు, దీనికి సంబంధించిన మంత్రులు కావచ్చు ఎమ్మెల్యే కలుస్తూ ఉన్నారు. సో ఏంటి మరి దీనిపై ఎలాంటి క్లారిటీ అనేది ఇచ్చే ప్రయత్నం కనిపిస్తూ ఉంది ప్రభుత్వం నుండి? ఈ ప్రభుత్వం అసలుకి ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు. మొన్న అసెంబ్లీలో కూడా ఒక ఉద్యోగాల గురించి ఒక మాట కూడా లేదు. ఇప్పుడు మా పవర్ సెక్టార్ గురించి అసలుకి ఎక్కడ స్టార్ట్ అయిందంటే లాస్ట్ ఎలక్షన్స్ ముందు 2023 ఎలక్షన్స్ ముందు బల్మూరి వెంకట్ గారు ఎన్పీడీసీఎల్ ఆఫీస్ ముందు జేఎల్ఎం పోస్టులు ఏఈ పోస్టులు వేయాలి అని ధర్నా చేశారు. ఈరోజు అదే బల్మూరి వెంకట్ గారు ఈరోజు ఎమ్మెల్సీ అయి కూర్చున్నారు, కానీ నోటిఫికేషన్ అయితే లేదు. 2 సంవత్సరాలు అయింది ఆయన ధర్నా చేసి. అప్పుడు ఎమ్మెల్యే అప్పుడు కోమటిరెడ్డి గారు నల్గొండలో పోయి వాళ్ళ కోమటిరెడ్డి గారిని కూడా కలవడం అయింది. సార్ అప్పుడు నల్గొండల సబ్స్టేషన్ దగ్గర కూడా వెళ్ళి అసలు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు ఏంటిది అని ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసి సార్ అన్నారు మా ప్రభుత్వం వస్తే 1-2 నెలల్లో మేము నోటిఫికేషన్ ఇస్తాం విద్యుత్ సంస్థలు అన్నారు. కానీ ఈరోజు 2 నెలలు కాదు 20 నెలలు అయింది. ఇది వాళ్ళ ఇంకోండి పెద్ద పెద్ద అక్షరాలతోటి మంచి కలర్ఫుల్, ఇది బ్లాక్ అండ్ వైట్ అని కలర్గా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టుకొని ఉన్నారు. ధర ఇంకోండి డిస్కమ్లు ట్రాన్స్కోలు ఇవన్నీ అన్నిట్లో ఖాళీ ఉన్నాయి. 5,368 పోస్టులు ఖాళీ ఉన్నాయి, మేము వేస్తాం వెంటనే అని మంచిగా వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టుకున్నారు. ఇది దగ్గర 6 నెలలు అవుతుంది ఇది పెట్టి. మేము ఇంకా తిరిగిన సీఎండీలు ఇప్పుడు మాది విద్యుత్ సంస్థ, మాది టీజీపీఎస్సీ కాదు, మాది విద్యుత్ సంస్థలకు సీఎండీలు ఉంటారు. సీఎండీ వరుణ్ రెడ్డి, ముషరఫ్ అలీ సార్, ఇప్పుడు ఎనర్జీ సెక్రటరీ నవీన్ మిట్టలు, ఇంతకుముందు పాత ఎనర్జీ సెక్రటరీ సుల్తానియా సందీప్ కుమార్ సుల్తాన్, వీళ్ళందరూ ఒక మాట అన్నారు వెళ్ళినప్పుడల్లా మీ నోటిఫికేషన్ రెడీగా ఉంది, గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే మేము వేయడానికి రెడీగా ఉన్నాం. మేము హెచ్ఆర్ల దగ్గర పోయినాం, ఎందుకంటే వీటికి హెచ్ఆర్లు ఉంటారు, వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏం మాట అన్నారంటే మీకన్నా ఎక్కువ మాకు తొందర ఉంది, స్టాఫ్ లేరు, ఒక్కొక్కరు 12 గంటలు 15 గంటలు పనిచేస్తున్నారు. 14 ట్రాన్స్కోలో 1400 శాంక్షన్ పోస్టులు ఏఈలు ఉంటే 350 మంది పనిచేస్తున్నారు. అంటే 1000 వరకు ఖాళీలు ఉన్నాయి. ఇంకా విద్యుత్ ఇప్పుడు హైదరాబాద్లో డేటా సెంటర్లు వస్తున్నాయి, అమెజాన్ డేటా సెంటర్ అని, గూగుల్ డేటా సెంటర్ అని. ఇప్పుడు వాటికి పెద్ద పెద్ద ట్రాన్స్కో సబ్స్టేషన్లు కావాలి. ఇప్పుడు కాళేశ్వరం దగ్గర 16 కొత్త సబ్స్టేషన్లు పడ్డాయి. ఇప్పుడు వీటన్నిటికీ ఏఈలు లేరు. ఏఈలు లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక 3-4 సబ్స్టేషన్లకు ఒక ఏఈ, చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే గతంలో వీళ్ళు ఎవరైతే హామీ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు కలిసే ప్రయత్నం చేసిలా, కలిస్తే ఏమంటాం అన్నారు? ఇప్పుడు గతంలో మేము విద్యుత్ లాస్ట్ నవంబర్లో డిప్యూటీ సీఎం గారినే కలిసాం. ఒక్కసారి అపాయింట్మెంట్ ఇచ్చారు, పోయి అడిగాము. సార్ అన్నారు, అరే ట్విట్టర్లో కూడా పెట్టారు, ఈ 2 నెలలు వచ్చేస్తాయి, త్వరలో వచ్చేస్తాయి, మన ప్రజాప్రభుత్వం వెంటనే వస్తాయి అన్నారు. ఆ తర్వాత మేము ఎన్నిసార్లు కలవనీకి వెళ్ళినామో ఆ రోజు నుండి మాకు అపాయింట్మెంట్ లేదు. మేము ప్రజావానికి పోయి పొద్దున 6 గంటలు పోయి నిల్చున్న రోజులు చాలా ఉన్నాయి సార్ని కలుద్దామని. ఒక్కరోజు అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు. వాళ్ళ పిఎల్ని అడిగితే అసలు వాళ్ళు ఏమంటున్నారంటే అసలు నిరుద్యోగులు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తకండి, వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వకండి, ఈ స్టేజ్కి వచ్చిండ్రు గవర్నమెంట్. ప్రజాప్రభుత్వం అంటుంది. మేము వెళ్ళి గాంధీ భవన్లో కోమటిరెడ్డి గారిని కలిసాము, మొన్న రీసెంట్గా కూడా వాళ్ళు పీసీసీ చీఫ్ని కలిసాము, మహేష్ కుమార్ గౌడ్ కలిసాం, మొన్న నటరాజన్ మేడంని కూడా కలిసాం. వాళ్ళు అదే అంటారు త్వరలో వస్తున్నాయి అంటారు. బల్మూరి వెంకట్ని కలిసాము, ఇంకా మొన్న కోదండరామ్ సార్ని కలిసి అదే ఓల్డ్ వాళ్ళేంటి గ్రూప్ 1 గ్రూప్ 2 కేసులు ఉన్నాయి, అందుకు లేట్ అవుతుంది అంటారు. మాది గ్రూప్ 1 గ్రూప్ 2 కేసులతో సంబంధమే లేదు. మాది విద్యుత్ శాఖ నోటిఫికేషన్లనే మాది ఆల్రెడీ ఫైనాన్షియల్ అప్రూవల్ అయ్యి రెడీగా ఉన్నాయి, వేయండి అంటే వాళ్ళు ఏమన్నా అంటే గ్రూప్ 1 గ్రూప్ 2లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అంటున్నారు. మరి అధికారికంగా న్యూస్ పేపర్లు ఇచ్చింది ఈ గవర్నమెంట్, అధికారికంగా ట్విట్టర్లో పెట్టింది ఈ గవర్నమెంట్, అధికారికంగా ఖమ్మంలో వరంగల్లో డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎనర్జీ మినిస్టర్ గారు లాస్ట్ సెప్టెంబర్లో అధికారంగా వాళ్ళు మీటింగ్లో చెప్పిర్రు. మరి అంత ఓపెన్గా మీటింగ్లలో ఆడిడ చెప్పినప్పుడు దాన్ని ఎందుకు వేయడం లేదు? ఇంప్లిమెంటేషన్ దగ్గర ఎందుకు వస్తుంది? ఇంకా వరుణ్ రెడ్డి సార్ అయినా ముషరఫ్ అలీ సార్ అయినా మొన్న మేలో, జూన్లో, జూలైలో ఒక వనస్థలిపురంలో ఒకటి మీటింగ్ అయింది, తర్వాత వరంగల్లో మీటింగ్ అయింది. 2 మీటింగ్లలో సీఎండీలు చెప్పిర్రు మాకు అర్జెన్సీ ఉంది, 1-2 నెలలు వేసేస్తాం, ఆల్రెడీ ఎస్సీ వారికి కూడా కంప్లీట్ అయిపోయింది అన్నారు. మరి ఏమైంది? 6 నెలలు అవుతుంది వాళ్ళు హామీ ఇచ్చి సీఎండీలు కూడా అని. మరి సీఎండీలు, విద్యుత్ శాఖ మంత్రి, ఈ ఎనర్జీ సెక్రటరీ వీళ్ళన్న మాటలకే వాల్యూ లేకుండా పోయింది గవర్నమెంట్లో. అంటుంది ఒకటి, మాటలేమో కోటలు దాటుతున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అయితే లేనే లేదు ఈ గవర్నమెంట్లో. మా డిమాండ్ ఏంటంటే మాది రెడీగా ఉంది, మాది అందరు కార్పొరేషను, అందరు సీఎండీలు, విద్యుత్ శాఖ మంత్రి గారు అందరూ అఫీషియల్గా బయట చెప్పారు పబ్లిక్గా ఉన్నాయి మీకు
వేకెన్సీలు ఉన్నాయని. యూనియన్లు కూడా ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా అడుగుతారు, ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్లు అయిపోయినాయి. ప్రమోషన్లు అయినా కూడా వాళ్ళు అదే క్యాడర్లో పనిచేస్తున్నారు. ఎందుకు అంటే కొత్త వాళ్ళు వస్తేనే వీళ్ళు హైయర్ క్యాడర్కి వెళ్తారు, కానీ వాళ్ళు కొత్త రిక్రూట్మెంట్ చేయడం లేదు. వీళ్ళు గవర్నమెంట్ కూడా అంటున్నట్టు ఉంటున్నారు విద్యుత్ ఈ నోటిఫికేషన్లు అనగానే. మేము రీసెంట్గా ఇంకా ఎంఐఎం ఆఫీస్కి కూడా వెళ్ళి కలిసాం అక్బరుద్దీన్ గారు, సార్ కూడా మాట్లాడారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు, త్వరలో వస్తాయి, ప్రతి వారు త్వరలో ఎప్పుడో అర్థం కావట్లేదు. 20 నెలలు అయిపోయింది, ఇంకో 20 నెలలు కూడా ఇట్లే త్వరలో అని కాలయాపన చేసేటట్టు ఉన్నారు ఈ గవర్నమెంట్. సో మరి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయినా మీ ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుంది? కంపల్సరీగా అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా 1.5 ఓటు బ్యాంక్ తోటి కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు చాలా నెగిటివిటీ ఉంది నిరుద్యోగులలో. రీసెంట్గా ఒక వారం రోజుల నుండి పేపర్లలో ఒకటి వస్తుంది, అశోక్ నగర్, దిల్షుక్ నగర్ అన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఇప్పుడు వెళ్ళేది గ్రామాలకే. వీళ్ళ ఫ్యామిలీలో ఒక్కొక్క నిరుద్యోగికి 4-5 వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు అంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఈజీగా 10 మంది ఉంటారు వాళ్ళ ఇంటి చుట్టూ. ఇట్లా 2 లక్షలు 3 లక్షల మంది నిరుద్యోగులు ఇంకెక్కువ ఉన్నారు దగ్గర. అంటే చాలా 10 లక్షల నుండి 20 లక్షల ఓటు బ్యాంక్ని వీళ్ళు అటు ఇటు చేసే అంత ఉంది. అంటే ఆ 2% ఓటు బ్యాంక్ నిరుద్యోగుల దగ్గరనే ఉంది. కంపల్సరీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో దీని ఇంపాక్ట్ ఉంటుంది. మా నోటిఫికేషన్లు లోకల్ బాడీ ఎలక్షన్ ముందు వస్తే ఎంతో కొంత మీకు అనుకూలంగా ఉంటుంది. లేకపోతే కంపల్సరీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు ఇంపాక్ట్ ఉండి కంపల్సరీ మీ ఓట్ బ్యాంక్ అయితే గల్లంతవుతుంది.